ట్రూత్ క్రానికల్స్ అనేక సిరీస్కి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. సో ఈ వీక్ మనం ఏం నేర్చుకుంటాము అని అంటే, చాలామందికి అడిగే ప్రశ్నలు అదేంటంటే, విగ్రహారాధన చేస్తే ఎందుకు తప్పు అనే మాట. ఎందుకు విగ్రహారాధన తప్పు అనే విషయం మనకు అర్థం అవ్వాలి. ఇది నాకు అర్థం అవ్వాలి అని అంటే మీకు ఒక స్టోరీ చెప్తాను. కొన్ని ఇయర్స్ బ్యాక్ మా ఇంటికి ల్యాండ్లైన్కి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చి ఇట్లా అంటున్నారు, అదేనంటే ఫోన్ నేను తీసుకోగానే బాపిరాజు గారు ఉన్నారండి అని అడిగారు. నేను చెప్పాను, బాపిరాజు కాదండి, రాంగ్ నెంబర్ అని పెట్టేసిన మళ్ళీ వెంటనే మళ్ళీ వచ్చింది, బాపిరాజు గారు ఉన్నారండి అన్నాను. లేదండి రాంగ్ నెంబర్ అని పెట్టేశాను. మళ్ళీ వెంటనే వచ్చింది, అదండి బాపిరాజు గారు ఉన్నారంటే. నేను మీకు చెప్పాను కదా కాదనేది, రాంగ్ నెంబర్ అంటున్నాను, బాపిరాజు కాదు అంటే, లేదండి ఇదే నెంబర్ ఇచ్చారండి. ఏంటి నెంబర్ చెప్పండి అంటే నెంబర్ చెప్పారు. అప్పుడు చెప్పాను, నో, అది నాట్ బాపిరాజు, ఇట్స్ బాబ్ రిజీ. అది మా తమ్ముడి పేరు, బాబ్ రిజీ. వాళ్ళు నోరు తెరక బాపిరాజు అని చెప్తే మా తమ్ముడుకి చాలా కోపం వచ్చింది. అంటే బాబ్ రిజీ అనే ఒక మంచి పేరుని బాపిరాజు అని చేస్తేనే మా తమ్ముడికి కోపం వచ్చింది. ఆలోచించండి. అలాంటిది మన పేర్లు మార్చినప్పుడు, నా పేరు బాబ్ ఎలెఫ్, ఒకవేళ నా పేరు మీకు పలకడం, ప్రొనౌన్స్ చేయడం కష్టంగా ఉంది అని చెప్పి మాకు దాంట్లో కంఫర్టబుల్ కాదు, అప్పారావు అని పిలుస్తాను అని అంటున్నారు అనుకోండి, నాకు నచ్చలేదు అనుకోండి, నా పేరు మారిస్తే నచ్చదుగా. అలాంటిది ఆత్మస్వరూపైన దేవుణ్ణి, అంటే ఆత్మస్వరూపి అంటే ఏంటి ఏమనుకున్నాం, విచ్ ఈజ్ నాట్ మెటీరియల్, పదార్థం కాదు. పదార్థం కానటువంటి దేవుణ్ణి నేను పదార్థంలోకి, లిక్విడ్లోకి, సాలిడ్లోకి, గ్యాస్లోకి ఒక ఆకారంలో తీసుకొస్తే ఆ దేవుడికి నచ్చదు. అంటే దేవుడు ఎలా ఉండాలో అలా కాకుండా ఆయన తగ్గించి నువ్వు ఆరాధన చేస్తున్నావు కాబట్టి ఆయన దాన్ని ఇష్టపడ్డు. అందుకని ఆయన విగ్రహారాధన ఇష్టపడ్డు. సో విగ్రహారాధన తప్పు అని ఎందుకు అంటున్నాము, క్రిస్టియన్స్ ఎందుకు అంటున్నారంటే, దేవుని ఒరిజినల్గా ఆయన ఉన్న లక్షణం ఏంటంటే ఆయన పదార్థం కాదు, పదార్థ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు పదార్థ ప్రపంచానికి బయటే ఉంటాడు. కాబట్టి ఆయన పదార్థాన్ని లిమిట్ చేసావు కాబట్టి ఆయనకు నచ్చదు. అందుకనే ఆయన విగ్రహారాధన ఇష్టపడ్డు. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, క్రిస్టియన్స్ విగ్రహారాధన చేస్తారా అంటే చేస్తాం. కొంతమంది ఏం చేస్తారు అని అంటే, చూస్తాం కదా, కొంతమంది మరియని పూజించడం, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో అది తప్పగానే చెప్తాను. కానీ నేను అడిగే ప్రశ్న దానికి మించి ఇంకో ప్రశ్న ఇస్తున్నాను. మీరు ఒకవేళ క్రైస్తవులుగా ఉన్న కొంతమంది పిలువబడుతున్న వాళ్ళు నిజంగా విగ్రహారాధన చేస్తున్నారా అని అంటే, మనం ఇంకో రకమైన విగ్రహారాధన చేస్తాం. అది ఎట్లాంటిది అని అంటే, ఇప్పుడు విగ్రహారాధన యొక్క డెఫినేషన్ ఏమన్నాను, దేవుడు ఎలా ఉండాలో ఆ స్థాయిని తగ్గించి ఆరాధన చేయడమే విగ్రహారాధన అన్నాను. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో అలా కాకుండా నువ్వు తగ్గించి ఆయన ఆరాధన చేసి ఆలోచించిన ప్రతిదీ విగ్రహారాధన. అది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడిని తగ్గించి ఆరాధన చేయడం అంటే, నేను ఎగ్జామ్ సరిగ్గా రాయకుండా దేవా నన్ను పాస్ చేసేయి అని నువ్వు చేసే ప్రార్థన విగ్రహారాధన. ఎందుకని, నువ్వు సరిగ్గా రాయలేదు, కానీ దేవుడిని ఏమడుగుతున్నావు అంటే, నేను సరిగ్గా రాకపోయినా నువ్వు ఏదో అద్భుతం చేసినా నన్నైతే పాస్ చేసి, అన్యాయంగా పాస్ చేసి అని చెప్పి దేవుని క్యారెక్టర్ని తగ్గించేసినవే, అది విగ్రహారాధన. ఒక ఆయన టీవీలో మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు, ఆయన ఏదో ప్రార్థన చేస్తున్నాడట, డబ్బులు లేవని. ఆయన పార్కులో నడుస్తుంటే ఒక 5,000 రూపాయలు కట్ట దొరికిందంట. ప్రైజ్ ది లార్డ్ అని అంటున్నాడు. దేవుడు నాకు ఆశ్చర్యకార్యం చేశాడు అంటాడు. అలా ఆలోచించి దేవుణ్ణి ప్రజెంట్ చేసావు కదా, అది కూడా విగ్రహారాధనే. ఎందుకని, నీకు 5,000 ఇవ్వడం కోసం ఇంకోటి దగ్గర నొక్కేసి దేవుడు నాకు ఇచ్చాడని కదా నువ్వు చెప్తున్నావు ప్యారలల్గా. అంటే దేవునికి స్థాయి నువ్వు తగ్గించేసావు కదా అక్కడ. సో దేవుని యొక్క స్థాయిని నువ్వు తగ్గించి ఆరాధన చేసింది, దేవుని యొక్క స్థాయిని తగ్గించి నువ్వు చేసిన ప్రార్థనలు ప్రతిదీ విగ్రహారాధనే. ఇది గమనించాలి. అందుకని దేవుడు ఎందుకు విగ్రహారాధనని ఇష్టపడట్లేదు అని అంటే, ఆ దేవుడు నీకు స్థాయిని నువ్వు తగ్గించావు. ఆయన లిక్విడ్ కాదు, సాలిడ్ కాదు, గ్యాస్ కాదు. కానీ విగ్రహం లిక్విడ్లోను, సాలిడ్లోను, గ్యాస్లో ఏదో ఒక ఫార్మాట్లో ఉంటుంది. సో ఆ స్థాయిని తగ్గించేసావు. బాబ్ రిజీ అనే పేరుని బాపిరాజు చేస్తే నీ కోపం వచ్చినప్పుడు, దేవుడు ఉండవలసిన స్థాయిని, ఆత్మస్వరూపమైన దేవుడిని పదార్థంలో తీసుకొచ్చి నువ్వు ఆరాధన చేస్తే దేవుడు కూడా నచ్చదు. అందుకని దేవుడు విగ్రహారాధనకి వ్యతిరేకంగా ఉంటాడు. అందుకని ఆయన ఇచ్చిన ఆజ్ఞలో ఒకటి ఏంటి అంటే, నాకు ఏ రూపాన్ని ఇవ్వడానికి మీరు వీల్లేదు. ఆ స్థాయిని తగ్గించడం దేవుడికి నచ్చదు.